యేసు ప్రభు రాకడను గురించి బైబిల్ని ఆధారం చేసుకుని మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ఆరంభించినాం. సాయంకాలము ద ప్రాఫెసీస్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడను గురించిన ప్రవచనాలు పాత కొత్త నిబంధనలో 5 విషయాలు మనం పరిగెరుకున్నాం. సాయంకాలము ద పిక్చర్స్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడకు సంబంధించి వ్రాయబడిన కొన్ని చిత్రపటాలు మన జ్ఞాపకానికి తీసుకురాబడ్డాయి. ఈ రాత్రి ద ప్రిపరేషన్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపాటు చాలా అవసరమైంది, ప్రాముఖ్యమైనది. మనం సిద్ధపాటు లేకుండా ఏ పని చేయము కూడా. ఈ సిద్ధపాటు వెలపట మాత్రమే కాకుండా అంతరంగంలో కూడా కలిగి ఉండాలని కోరబడుతున్నాం. ఈ సిద్ధపాటును బట్టే సిద్ధముగా ఉండు, బీ రెడీ, బీ ప్రిపేర్డ్ అనే మాటలు మనకు కనిపిస్తాయి. ప్రభు మన కొరకు చాలా సిద్ధపరిచినాడు. బైబిల్లో రాయబడింది ప్రిపేర్డ్ సాల్వేషన్, సిద్ధపరచబడిన రక్షణ, ప్రిపేర్డ్ టేబుల్, సిద్ధపరచబడిన బల్ల, ప్రిపేర్డ్ కింగ్డమ్, సిద్ధపరచబడిన రాజ్యం, ప్రిపేర్డ్ ప్లేస్, సిద్ధపరచబడిన స్థలం. ఇలాంటివి తరచూ వాక్యంలో మనకు కనిపిస్తాయి. అన్నీ సిద్ధపరచబడి మనం సిద్ధంగా లేకపోతే ఏం లాభం ఉంది? కనుక మనం సిద్ధంగా ఉండడము చాలా ప్రాముఖ్యం. ఈ సిద్ధపాటును గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కన్యకలను గురించిన విషయం యేసు ప్రభు తానే స్వయంగా నోటితో చెప్పాడు. కనుక ప్రభు వారు చెప్పిన మాటలు ఇవి. ఒలీవల కొండ మీద 24వ అధ్యాయంలో ప్రభు వారికి బోధిస్తూ 25వ అధ్యాయం మత్తయి సువార్త కూడా కొనసాగించినాడు. ఈ సిద్ధపాటులో అక్కడ కన్యకల గురించిన ప్రస్తావన 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఐదవ వచనం, మాథ్యూ చాప్టర్ 25 verse 5. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. 3వ వచనం, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఇక్కడ 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళ దీపాలు ఉన్నాయి, దీపాలు వెలుగుతూ ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయి. దాంట్లో కొంతమంది దగ్గర నూనె లేదు. దే హ్యావ్ ల్యాంప్స్ బట్ నో ఆయిల్. అలాగే బైబిల్లో ఇలాంటి పరిస్థితి కలిగిన సందర్భాలు తరచూ మనకు కనిపిస్తూ ఉంటాయి. 2 కావాలా, దీపము కావాలా, నూనె కావాలా. నూనె ఒక్కటి ఉండి దీపం లేకపోతే కుదరదు, దీపం ఒక్కటే ఉండి నూనె లేకపోతే కూడా కుదరదు. ఇప్పుడు నేను ఒక 5 విషయాలు మీకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, యాకోబు పత్రిక
రెండవ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 2. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక మొదటిది ఏంటంటే ఫెయిత్ వితౌట్ వర్క్స్, వితౌట్ లేని. యాకోబు విశ్వాసాన్ని గురించి, ఆ విశ్వాసము క్రియలతో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు క్రియలుంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే క్రియలు ఉండదు. మొదటి విశ్వాసం కావాలా, తర్వాత విశ్వాసముతో పాటు క్రియలు కావాలి. మనందరికీ తెలుసు, రోమపత్రిక 4వ అధ్యాయంలో క్రియల వలన ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు, విశ్వాసం బట్టి నీతిమంతుడిగా తీర్చబడతాడు. హెబ్రీలో కూడా చెప్పబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్, వితౌట్ లేకుండా. కనుక మొదట విశ్వాసం చాలా అవసరమైంది. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచకుండా ఉంటే ఇంతదాకా ఎందుకు వస్తాం అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. విశ్వాసం చాలా మెట్లుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. అల్ప విశ్వాసంతో ఆరంభమవుతుంది, అతి పరిశుద్ధమైన విశ్వాసంతో ముగించబడుతుంది. మనకు అల్ప విశ్వాసమే లేకపోతే అతి పరిశుద్ధమైన విశ్వాసం ఎలాగొస్తుంది? అబ్రహాం విశ్వాసులకు తండ్రి. విశ్వాసము కనబడని దానిని నిరీక్షణ కలిగి మనం కనబడేదే నమ్మము, ఇంకా కనపడని దాని గురించి ఏం నమ్ముతాం? కనుక ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నా. యేసు ప్రభు పాపల రక్షకుడు, పాపల కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, పాపముగా చేయబట్టానికి సిలువ మీదకి వెళ్ళాడు, మన పాపలన్నీ సిలువలో భరించినాడు, మన దోషాలు మన కొరకు వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించి ఉన్నవాడుగా చేయబడ్డాడు. ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ మారుమనస్సు ఉచితంగా దేవుడు దయచేస్తాడు. అది ఈవి, అది కృపావరం, ఆ దేవుడు సిద్ధపరిచిన ఏర్పాటు. కనుక ఈ రాత్రి ఇంకా ఎవరైనా యేసునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనస్సు పొందకుండా ఉంటే, యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నా. రక్షణ కొరకని విశ్వాసం వేరే, ప్రార్థన చేసినప్పుడు జవాబు పొందడానికి విశ్వాసం వేరే, ప్రభు కొరకు జీవించడానికి ఉన్న విశ్వాసం వేరే. కనుక మొదట రక్షణ పొందుట కొరకు రోమాలో చెప్పబడినట్లు యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అప్పుడు రక్షణ పొందుతామని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారే విశ్వాసమున కర్త, కర్మ, క్రియ అంటే ఆయనే కార్యసిద్ధి కలిగించేవాడు. విశ్వాసం ఆయన లేకుండా విశ్వాసము లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన విశ్వాసం వృద్ధి పొందుతుంది. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి. ఊరికి యేసు ప్రభు యందు నాకు కూడా విశ్వాసం ఉంది అని అనుకుంటే లాభం లేదు. మనమంతా ఇదే కేటగిరీ. వీ హ్యావ్ ఫెయిత్ బట్ నో వర్క్స్. వర్క్స్ డు నాట్ సింక్ విత్ ఫెయిత్. బైబిల్లో రాశారు కదా,
ఆత్మ లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసం ఇస్ ఎ డెడ్. వీఆర్ ఆల్ డెడ్ పీపుల్ విత్ ఎ డెడ్ ఫెయిత్, నో లివింగ్ వర్క్స్. మన విశ్వాసానికి తగినట్లు రోజుకు ఒక పనైనా, ఒక క్రియ అయినా కనిపిస్తుందా? సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా దేవుడు మనం సిద్ధం చేసినాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడున్నాయి మన సత్క్రియలు? ఎక్కడున్నాయి దొడ్డ క్రియలు? ఎక్కడున్నాయి దైవ క్రియలు? ఎక్కడున్నాయి ఆధ్యాత్మిక క్రియలు? అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును ఆరంభములో బలి అర్పించడానికి కొండ మీదకి తీసుకుని వెళ్ళాడన్న సంగతి మనకు పరిచయం. అలాగే మనం కూడా చేయాలని కాదు దీని అర్థం. కనీసం దాంట్లో విషమంతా ఉండాలి కదా. మనం చూస్తేనే అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ క్రైస్తవులు అని. చాలామంది రక్షణ పొందుకోకుండా ఉండటానికి కారణం యేసుప్రభు కాదు, మనమే. పాత దినాల్లో 20 ఏళ్ల క్రితం చాలామంది రక్షణ పొందటానికి విశ్వాసులే కారణం. ఇప్పుడు అదే విశ్వాసులు ఉల్టా అయ్యారు. దెర్ ఈజ్ నో లైఫ్, దెర్ ఈజ్ నో క్రైస్ట్, దెర్ ఈజ్ నో క్రైస్ట్ లైక్నెస్, దెర్ ఈజ్ నో గుడ్ వర్క్. ఏమి లేదు, ఊరికే పేరుకి భక్తి, భయం లేదు. భక్తి వేరే, భయం వేరే. బైబిల్, తెలుగు బైబిల్ ఏం రాస్తారంటే భయభక్తులు కలిగి ఉండుట. భయం ద్వారా భక్తి రావాలి. మనకు భయమే లేదు, ఇంక భక్తి ఎలాగొస్తుంది? కనుక వచ్చిన భక్తి ఎలాంటిదంటే మతభక్తి. ఇలాగుండాలి, 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 ఇలాగుండాలని. అది ఆత్మతో కూడింది కాదు. అందుకే దేవుని యొక్క కార్యాలు మనం చూడలేకపోతున్నాం. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అనేక మంది భక్తులు ఉన్నారు. వారు జీవించిన దినాల్లో మనకున్నట్లు అవకాశాలు లేవు. ఇంత పూర్తి బైబిల్ లేదు. పెద్ద గ్రంథపు చుట్టలు ఉండేవి, ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా బరువు. అందుకే సమాజ బంధంలో పెట్టేవాళ్ళు, ఎప్పుడో ఒకసారి చదివేవాళ్ళు. మనకి హ్యాండీగా బైబిల్ ఉంది, ఏ సైజులో కావాలంటే ఆ సైజు. ఇంక ఇప్పుడు మీకు సాఫ్ట్ కాపీ కూడా వచ్చింది. ఇన్ని ఉన్న ఆత్మీయత శూన్యం. ఎందుకంటే విశ్వాసానికి తగిన క్రియ కనపడట్లేదు. ప్రభు అదే చూస్తున్నాడు. అది యాకోబు జ్ఞాపకం చేస్తున్న సంగతి. సో బిలీవర్స్ వీ హ్యావ్ నో వర్క్స్ అకార్డింగ్ టు ద ఫెయిత్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. విశ్వాసులు తమ విశ్వాసానికి తగిన సత్క్రియలు లేకపోతే వారు మృతులు. వాళ్ళు ఎలాగ సిద్ధపడతారు? మరి మృతులు రాకడి కొరకు ఎలాగ సిద్ధపడతారు? ఇప్పుడు ఎవరైనా చనిపోయినారు అనుకోండి, లేయండి మీ ఆయన వచ్చినాడు, మీ ఆవిడ వచ్చింది, మీ పిల్లలు వచ్చినారంటే లేస్తారా? విశ్వాసులు కూడా ఈ దినాల్లో అలాగే ఉన్నారు. ఏం స్పృహ లేదు. చనిపోయినారంటే అర్థం ఏంటంటే స్పృహ ఉండదు, స్పర్శ ఉండదు. వాళ్ళకి దోమలు గుట్టినా స్పర్శ ఉండదు, సూర్యుడున్నా స్పర్శ ఉండదు, చీకటి ఉన్నా స్పర్శ ఉండదు, ఏం కలిగినా స్పర్శ ఉండదు. విశ్వాసులు కూడా ఆత్మీయంగా చాలామంది అలాగ ఉండిపోయారు. వారికి ఏది ఫీలింగ్, ఎమోషన్ ఏమి ఉండదు. ఎమోషన్ అంటే భౌతిక ఎమోషన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ ఎమోషన్స్. బైబిల్లో చాలా సందర్భాల్లో అలాంటివి మనం చూస్తాం. వారు ఆ వాక్యము విని హృదయమందు పొడవబడిన వారై పేతురు యేసును చూచి వెలపలికెళ్ళి సంతాపపడి ఏడ్చిన. దీస్ ఆర్ ఆల్ ఎమోషన్స్. కన్విక్షన్ బ్రింగ్స్ ఎమోషన్, ఎమోషన్స్ బ్రింగ్స్ కాన్సక్రేషన్. ఇవన్నీ మనకి నువ్వు ఎంతన్నా వాక్యం చెప్పు, ఒక్క కన్నీరు చుక్కు వస్తే ఒట్టు. ఇక్కడే కాదు, ఎక్కడైనా పైపెచ్చు కామెంట్స్ వస్తాయి కదా. కళ్ళల్లో నుండి స్పర్శ రావాలి కానీ నోట్లో నుండి వస్తుంది విషాదం. మనం ఎలాగ ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు. రెండవది చూస్తామా? పేతురు పత్రిక, రెండవ పత్రిక, 2వ అధ్యాయం 17వ వచనం. 2 Peter
chapter 2 verse 17. పేతురు పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులు, వెల్స్ వితౌట్ వాటర్. మొదటిదేంటి? ఫెయిత్ వితౌట్ వర్క్స్. రెండవదేంటి? వెల్స్ వితౌట్ వాటర్. బావి ఉంది, నీళ్ళు లేవు. బావి ఏం ఉపయోగపడుతుంది నీళ్ళు లేకపోతే? బావులు చూసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? బోరు బావులు కాదు, దిగడు బావులు. పాతకాలంలో ఊరికి ఒక బావి ఉండేది. ఆ బావి ఆ ఊరంతటికి, మనుషులకు, జంతువులకు, దగ్గర ఉన్న పొలాలకు ఆ బావి నీళ్ళే ఆధారం. కొన్నిసార్లు బావి నిండి పొర్లి ఊర్లోకి ప్రవహించేది. బోరు వేసిన తర్వాత బావులన్నీ ఎండిపోయినాయి. అంతకుముందు ఆ బావులు ఎంతెంత పెద్దగా ఉండేవంటే కొన్ని చోట్ల ఈ చివరి నుండి ఆ చివరి దాకా కొన్ని పందాలు పెట్టుకొని నిమ్మకాయ విసిరేది ఖాళీగా ఉన్నోళ్ళు చేస్తుంటారు కదా, అలాంటి పందాలు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఓడిపోయేవారు. అంత పెద్ద బావు. కానీ ఇప్పుడేమైనా అంటే నీళ్లు లేకపోయినాయి. పొలాల్లో కూడా బావులు ఉండేవి, ఇప్పుడేమయ్యాయంటే నీళ్లు లేకపోయాయి. ఏం చేస్తారు వాటి నీళ్ళు లేకపోతే? పాతోళ్ళకి తెలిసి ఉంటుంది. ఎవరైనా మన ఇంట్లో పాత ముసలోళ్ళు చనిపోతే వాళ్ళు వాడిన బట్టలు, బెడ్, దుప్పట్లు, చెప్పులు, అద్దాలు అన్నీ కట్టి ఒక మూట తీసుకెళ్ళి బావిలో పడేస్తారు. సో వాటర్లెస్ వెల్ ఈజ్ నథింగ్ బట్ ఎ డస్ట్బిన్. నీళ్లు లేని బావి ఏమైందంటే ఇప్పుడు ఒక చెత్త బుట్టె మాదిరి అయింది. ఏ చెత్త అయినా తీసుకుని వచ్చి దాంట్లో పడేయచ్చు. అది ఇతరులకు నిరుపయోగంగా ఉంటుంది, ఎవరికి ఏమో ఉపయోగం ఉండదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ బావి ఊరిపోతుంది. మనకు తెలుసు కదా, ఇస్సాకు దినాల్లో బావి తవ్వించినారు. ఆ బావిని ఫిలిష్తీయులు పూడ్చివేయబడిన బావులుగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వారు ఏం బావి అంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. యెషయా 12:3. ఐజాయా చాప్టర్ 12 verse 3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. రక్షణాధారమైన బావు, వెల్స్ ఆఫ్ సాల్వేషన్. వెల్ ఏకవచనం కాదు, బహువచనం. వెల్స్ ఆఫ్ సాల్వేషన్. ఇవి రక్షణాధార బావులు. ఈ బావులు ఎంతమంది తాగినా నీళ్లు కరిగిపో. ఒక పాట ఉందనుకుంటా, బహుశా ఇప్పుడు ఆ పాటలు అంతా పాడట్లేదు అనుకో. రక్షణంపు బావులు ఎల్లను, దాహము గల వార్లారా నీళ్ళ యొద్దకు రారండి. ఆ యేసుక్రీస్తే బావి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఒక బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి పేరేంటి? యాకోబు బావి. యాకోబు ధర్మశాస్త్రానికి పోలిగ్గా ఉన్నాడు. అది లోతైన బావి. ధర్మశాస్త్రం ఎప్పుడు లోతుగా ఉంటుంది, మనుషుడు దిగలేడు. నీళ్ళు రావాలంటే చేదే తాడు కావాలా, గిలక కావాలా, కుండ కావాలా. అది బావి. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పికొనడు. ఐ ఆమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. జీవపు ఊట. ఊట ఇలా పొంగింది అనుకోండి, దానికి ఏమి గిలక అవసరం లేదు,
చేదెత్తాడు అవసరం లేదు, కుండ అవసరం లేదు, ఇతరులు ఎవరు అవసరం లేదు. మనమే చేతులతో అలాగ పట్టుకొని ఎన్నైనా తాగేయచ్చు. అంటే యేసు ప్రభు వారు అంత అందుబాటులో ఉన్న ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. రక్షణ నీటికి పోల్చబడింది. అంటే అర్థం ఏంటంటే, నీళ్ళు నాకొద్దు అనేవాళ్ళు చేయొద్దండి. ఎన్ని రోజులైనా స్నానం చేయకుండా ఉండగలను, నీళ్లు తాగకుండా ఉండగలను ఉంటారు ఎవరైనా. చిన్న పిల్లలు కూడా ముఖ్యంగా ఇట్లాంటి వేసవి కాలంలో వాడు నీళ్లు బయట ట్యాబ్, బాత్రూమ్ అది ఇది కనిపించింది అనుకోండి, మనం ఎంత లాగినా రాడు, ఆడే ఉంటాడు వాడు. మనం జలుబు చేస్తుందిరా, జ్వరం వస్తుందిరా, ఎక్కువసేపు నీళ్ళలో ఉండొద్దు అంటే నీళ్ళలోనే ఉంటారు. ఇప్పుడు వేసవి కాలంలో పిల్లలు ఎక్కడైనా బావుల దగ్గర, కాలువల దగ్గర, చెరువుల దగ్గర ఈత కొరకు వెళితే ఉదయం పోతారు, సాయంకాలం వస్తారు. నేను అనుకున్నాను పిల్లప్పుడు, ఉదయం నుండి సాయంకాలం దాకా ఏం చేశారు? వేరే పనులన్నీ, పొలం పనులు అవన్నీ చేసి ఈతి వచ్చినారంటే లేదు, ఉదయం నుండి సాయంకాలం దాకా ఈదడమే. ఎందుకంటే నీళ్ళలో నుండి బయటికి రాబుద్ది కాదు, బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ దిగాలనిపిస్తుంది వాడికి. ఎప్పటిదాకా అంటే ఎండ తగ్గేదాకా, చల్లబడేదాకా. ఇంకా వాడికి ఎప్పుడైతే చలి అనిపిస్తుందో అప్పుడు బయటకు వచ్చి బట్టలు కట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. అంటే నీళ్లు ప్రతి ఒక్కరి ఆనందానికి మూలం. అందుకని రోజు నీళ్లు కూడా తాగండి బాగా అంటారు కదా. తాగే నీళ్లు 4 లీటర్లు. కొంతమంది నీళ్లు తాగకుండా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళని మనం ఏమని చేయలేము, ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఎలాగో ఖర్చు కావాలి కదా. దేవుడు ఉచితంగా ఇచ్చింది మీకు తెలుసు కదా. నీళ్ళు ఎప్పుడు పాడుగావు, సైడ్ ఎఫెక్ట్ లేనివి చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే నీళ్ళు. ఉదయం తాగినా సైడ్ ఎఫెక్ట్ లేదు, మధ్యాహ్నం తాగినా సైడ్ ఎఫెక్ట్ లేదు, రాత్రి తాగినా సైడ్ ఎఫెక్ట్ లేదు, రేపు తాగినా సైడ్ ఎఫెక్ట్ లేదు. మిగతా దాని అంతటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బట్ వాటర్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్. ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం దాకా దాదాపు ప్రతి అధ్యాయంలో నీరు అనే పదం ఎక్కడోతో కనిపిస్తుంది. మీకు తెలుసు కదా. 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు. 3వ అధ్యాయంలో నీటి బాప్తిస్మం అన్నాడు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో నీటిని గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కోనేరు నీరు, 6వ అధ్యాయంలో సముద్ర తీరం. ఇలా ప్రతి అధ్యాయంలో నీరు నీరు నీరు, వాటర్. నీరు ప్రాణం. వేర్ దెర్ ఇస్ నో వాటర్ దెర్ ఇస్ నో లైఫ్. నీళ్ళు లేకపోతే జీవం లేదు. అందుకే పాతకాలంలో కూడా నాగరికత అంతా నదీ తీర ప్రాంతమే వర్ధిల్లింది. అబ్రహాం కూడా యూఫ్రటీస్ నదిని పట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద పట్టణాలన్నీ నదీ తీరాన్ని కట్టబడినాయి, బద్వెల్ లాంటివి తప్ప. కడప కూడా నదీ తీరం అంతా కట్టబడింది, తెలుసు కదా. నెల్లూరు ఏ నదీ తీరం? పెన్నా. రాజమండ్రి ఏ నదీ తీరం? గోదావరి. విజయవాడ ఏ నదీ తీరం? హైదరాబాద్ ఏ నదీ తీరం? మూసి, ఇప్పుడు కనపడదులే. ఢిల్లీ ఏ నదీ తీరం? యమున. వారణాసి ఏ నదీ తీరం? గంగా. కలకత్తా ఏ నదీ తీరం? హుగ్లీ. అంటే ప్రతి పట్టణం ఏదో ఒక నదీ తీరాన్ని కట్టబడుతూ వచ్చి, కనుక విశ్వాస రక్షణ పొందిన తర్వాత బావు మాత్రమే కాకుండా నదులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. బావి కాదు, బావులు. బావులుగానే లేకపోతే చాలామంది మీరు రక్షణ అంటే ఆదివారం ఆరాధన చేస్తారు కదా. ప్రభువా ఏమి చెల్లించగలను నాయన, అన్ని పెట్టుకుని ఉన్నావమ్మా, కానీ ఏమి ఇట్లేకపోతున్నావు. రక్షణ పాత్ర చేత పట్టుకొని, ఎప్పుడు పాత్ర పట్టుకునేదన్నా కప్, ఇంగ్లీష్లో రాశారు కప్ ఆఫ్ సాల్వేషన్. ఎప్పుడు పాత్ర పట్టుకునేది. మరి యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో రక్షణ బావు చేత పట్టుకొని వస్తానని చెప్పలేదేంటి? బావులు లేవు కదా, ఓన్లీ పాత్రే. పాత్రలో నీళ్ళు ఎంతమందికి సరిపోతాయి? పోనీ మీకే ఎన్నిసార్లు సరిపోతాయి? ఒక పూటకి తక్కువ వస్తాయి. అదే బావుల్లో నీళ్ళు అయితే ఊరందరికీ ఉపయోగపడతాయి.
అదే నదులైతే ఎన్ని ఊర్లు, ఎన్ని రాష్ట్రాలు. మీకు తెలుసు కదా, మన కృష్ణా వస్తేనే 2-3 రాష్ట్రాలు వస్తాయి. ప్రపంచంలో నదులన్నీ చాలా రాష్ట్రాలు కలుపుతూ ఉంటాయి. ప్రపంచంలో పెద్ద నది అయిన నైల్ నది లాంటిదే 6 దేశాలను కలుపుతుంది, రాష్ట్రాలు కాదు. 6 నేషన్స్ ఆఫ్రికాలో. చివరికి ఐగుప్తులోకి వస్తుంది. అదే ఐగుప్తు వరప్రసాదిని అంటారు నైల్ నదిని. ఇలాగ ఒక నది, జీవనాడి, ఒక విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వ్యక్తి, జీవం లేని లోకములో ఒక జీవనాడి లాంటి వాళ్ళు. మనకే జీవం లేకపోతే వేరే వాళ్ళకి ఏమి ఇస్తాం? మనమే కప్ప పట్టుకొని తిరుగుతుంటే వేరే వాళ్ళకి ఏం సాయం చేస్తాం? మనమే బావైతే ఎవరన్నా మా దగ్గర నీళ్ళు లేవక్క, నీళ్ళు లేవు బ్రదర్ అంటే, రండి అక్క తీసుకెళ్ళండి, మా దగ్గర బావులు ఉన్నాయి అని చెప్తాం. మందే అంతా ఎండిపోయింది. వెల్ దట్ హ్యాస్ నో వాటర్. నీళ్ళు లేని బావి ఎవరికి ఉపయోగం ఉండదు, దానికి కూడా ఉపయోగం ఉండదు. ఇది ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కాదు. ఆయన రాకడకు సిద్ధపడాలంటే నీళ్లు కలిగిన బావి, రక్షణపు బావులెల్లాను. ఆ నీళ్లు ఉబుకుతుండాలి. అందుకే యోహాను సువార్త 4లో అన్నాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొన్నాడు. ఐ ఆమ్ దట్ ఫౌంటైన్ ఆఫ్ వాటర్. నేనే ఆ జీవజల ఊట. ఆ యేసు మన కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి, రక్తపు ఊటను మన కొరకు తెరిచి, మనమందరము ఆ రక్షణాధారమైన బావుల్లో నీళ్లు చేదుకొని ప్రభు కొరకు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. 3వది చూస్తామా? పేతురు రాసిన 2వ పత్రిక 17వ అధ్యాయం 2వ అధ్యాయము 17వ వచనం కింద వరుస. 17 కింద 2వ వరుస. పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘం. యూదా పత్రిక 12వ వచనం. యూదా పత్రిక 12వ వచనం మధ్య భాగం నేను చదువుతా. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు. నిర్జల మేఘములు. నిర్జల అంటే జల ప్లస్ మేఘము, జల మేఘము. నిర్జల అంటే నీళ్లు లేని మేఘాలు. మనం కొన్నిసార్లు చూస్తుంటాం కదా, మేఘాలు వస్తే అబ్బా ఏమొచ్చినాయి, ఈ మేఘాలన్నీ వర్షం పడితే బద్దివేలు కొట్టుకొని పోతుంది అనుకుంటాం. బద్దివేలు కొట్టుకుపోయే సంగతి తర్వాత, కానీ మేఘాలు కొట్టుకుపోతాయి గాలికి. కొద్దిసేపు అయిన తర్వాత అయ్యో ఎన్ని మేఘాలు వచ్చినాయి, వర్షం పడకుండా అన్నీ కొట్టుకొని పోయినాయి. అప్పుడు మనం బాధపడతాం. గాలి తీవ్రంగా వచ్చిందంటే అదంతా కొట్టుకొని పోయింది. గాలి రాకపోయింటే మేఘాలన్నీ ఇక్కడే కురిసింది, ఎంత బాగా నీళ్ళు పడిండేది అని అనుకోవచ్చు. విశ్వాసులు కూడా అలాగే, వాళ్ళకు చాలా బాగా కనిపిస్తుంటారు. ఇలాంటి మీటింగ్లప్పుడు అకేషన్కి ఎట్లుంటారంటే పడిపోయా, వర్షం పడే. దే ఆర్ క్లౌడ్స్ వితౌట్ వాటర్. నిర్జల మేఘాలు. గాలి కొట్టుకుపోతారు. ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఏం గాలి అంటే దయ్యం కాదు. ఎవరో ఏదో అన్నారు, ఎవరో నచ్చలేదు, ఫలానా వాళ్ళకి సరిపోలేదు, కుదరలేదు, ఇలాంటి గాలి ఏదో ఒకటి వస్తుంది కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది కదా, వారు బండ మీద పునాది వేసి కట్టబడలేదు కనుక గాలి వచ్చింది, వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, దాని మీద పడినాయి, కొట్టింది, దాని పాటు గొప్ప. ఏదో శ్రమలో, ఇబ్బందులో, పోరాటాల్లో మనం అనుకున్నది జరగలేదో ఇలాంటి గాలి వచ్చేటప్పటికి ఆ మేఘాలన్నీ లేచిపోయాయి. మనలో చాలామంది అదే టైప్ అంటే తప్పు కాదేమో. ఇది సిద్ధపాటు కాదు. మేఘము వచ్చిందంటే, కురిసింది అంటే జలము కురిసిపోవాలి. పాత నిబంధనలో ఆ మేఘము యేసుక్రీస్తే. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా ఇశ్రాయేలును నడిపించిన వాడు. మనం ఈ ఎండకే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా.
కొంతమంది పండుటాకుల వల్లే ఉన్నవాళ్ళు రాలిపోతున్నారు. కానీ ఇశ్రాయేలు 40 ఏళ్ళు ఇంతకంటే ఘోరమైన ఎండ, అది ఎడారి, ఇసుక. ఇప్పుడైనా ఇది వేస్తే అని ఎలాగుందో మీకు తెలుసు కదా. అది అంత ఎండలో దేవుడు వారు 40 ఏళ్ళు కాపాడాడు. ఒక్కరికి వడదెబ్బ లేదు, ఒక్కరు కొబ్బరి బొండాలు నీళ్ళు తాగలేదు, ఒక్కరి చెరుకు రసం తాగలేదు, ఒక్కరు మజ్జిగ తాగలేదు. బండలో నుండి ప్రవహించి నీళ్లు మాత్రమే తాగారు. ఆ బండ క్రీస్తే. బైబిల్లో రాయబడింది, ఆ బండ వారిని అరణ్యములో వెంబడించెను. ద రాక్ దట్ ఫాలోడ్ దెమ్. ఇశ్రాయేల్ నడిపించిన బండ, ఇశ్రాయేల్ నడిపించిన మేఘం. ప్రభు ఈ దినాన మనకు కూడా అలాగ మేఘముగా ఉండి నడిపించాలని కోరు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 17వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు 3 శిష్యులను తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. వారి ఎదుట రూపాంతరం పొందినాడు. బైబిల్లో రాయబడింది, మేఘం వచ్చి వారిని ఆవరించి. వారు చూడలేకపోయారు ఒకరినొకరు. ఆయన వస్త్రములు హిమము కంటే తెల్లగా మెరిచిపోతున్నాయి. ఏ చాకలియో అంత తెల్లగా ఉతకలేడని బైబిల్లో రాయబడుతూ వచ్చి, ఆ తర్వాత రాయబడిన వాక్యం మనకు పరిచయం కదా. యేసుని తప్ప ఎవరు వారికి కనబడలేదు. దే సా నో మ్యాన్ సేవ్ జీసస్ ఓన్లీ. ఆ మేఘములో నుండి వారికి శబ్దం వచ్చింది, దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్, హియర్ హీ హిమ్. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. అది కూడా పాత పాటలు అవుతుంది, ఈయన మాట వినుడి, మీరు ఈయన మాట వినుడి. ఆ మేఘము యేసుక్రీస్తే. ఆయన ఎక్కడ దిగినా అక్కడ ఇశ్రాయేలులకు క్షేమం. మీకు తెలుసు కదా, ఒక ప్రవక్త ప్రార్థన చేయటానికి వర్షం లేదు, బైబిల్లో రాయబడింది కదా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చు. అరిచే అంత మేఘం దేశానికి వర్షం తీసుకుని వచ్చి, మనం ఒక్కోళ్ళు ఇంతెంతున్నాం, ఎంత తీసుకురావాలా? వర్షం అంటే అర్థం ఏంటి? లైఫ్, జీవం. వేరే వారికి ఎంత ఎండిపోయినవైనా వర్షం పడిన వెంటనే, గ్రామాల్లో అంటారు కదా, నీళ్ళు వాసన తగిలిన వెంటనే ఎండిపోయిన చెట్టు అట్లే మొలుస్తుందమ్మా, ఆ వాసనేమో కానీ. ఆ నీటికి అంత శక్తి. మనం అలాంటి మేఘాలు ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. మొదటిదేంటి? ఫెయిత్ వితౌట్ వర్క్స్, క్రియలు లేని విశ్వాసం. రెండవది ఏంటి? వెల్స్ వితౌట్ వాటర్, నీళ్ళు లేని బావు. మూడవది ఏంటి? క్లౌడ్స్ వితౌట్ రెయిన్, వర్షము లేని మేఘాలు. నాలుగోది చూస్తామా? లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం. లూక్ చాప్టర్ 13 verse 7. గనక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని మీ బైబిల్లో రాశారా? దీనిని ఇంకా పెంచండి, దీనిని డాష్. మీరే చదువుకోండి, మీకు బైబిల్ ఉంది. దీనిని అంటే అక్కడ ఏ పేరైనా పెట్టుకోండి. మీ పేరు పెడతారా, మీ ఇంటి పేరు పెట్టుకుంటారా, మీ మందిరం పేరు పెట్టుకుంటారా, మీరు ఏం పెట్టుకుంటారు? దీనిని డాష్. ఇది చెట్టు, ట్రీ వితౌట్ ఫ్రూట్స్, ఫలములు లేని చెట్టు, ఫలములు లేని విశ్వాసం. మనం కూడా బయటికి విశ్వాసులమే, చెట్టే, కానీ ఫలాలు లేవు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది కదా, మంచి ద్రాక్షవల్లి, దానికి చుట్టూ పాదలు తవ్వారు, నీళ్లు పోసారు, దానికి చేయవలసిన సపర్యలన్నీ చేశారు, గోడ కట్టారు, ప్రాకారం చేసినారు,
5 6 ద్రాక్షలు కాస్తాయి. మనల్ని కూడా ప్రభు రక్షించుకున్నాడు, బైబిల్ ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, సంఘం, సహవాసం అన్నీ ఇచ్చినాడు. కానీ విచిత్రం ఏంటంటే దీంట్లో ఏమి లేదు, పండ్లు, ఫలాలు లేవు. ఫలము లేని చెట్టు డాష్. యోహాను 15లో యేసుప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఫలింపని ప్రతి తీగే ఏం చేస్తారు? మీకు తెలుసు కదా, గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పత్తి కానీ మొక్కజొన్నలు కానీ ఇలాంటి పొలంలో వేస్తారు, పంట అంతా కోస్తారు, దాని తర్వాత అన్నీ ఒక దగ్గరికి వేస్తారు. ఇప్పుడు మిరప వచ్చింది కదా, అన్నీ ఒక దగ్గరికి అన్నీ జమ చేస్తారు, పూరుస్తారు, దాని తర్వాత డాష్ కాల్చి వేస్తారు. ఇంతకుముందు దాన్ని పంట చూసినప్పుడు మీరే చిన్న పిల్లోని మాదిరి దాన్ని చూసుకున్నారు. దానికి పురుగు రాకుండా, చెదులు పట్టకుండా, కలుపు మొక్కలు చేరకుండా, నీళ్లు తగిలేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ చేతులైతే దాని విషయమై శ్రద్ధ వహించినా ఇప్పుడు ఆ చేతులు దానికి నిప్పు పెడుతున్నాయి. ఎందుకంటే అది అయిపోయింది కథ. మన సంగతి కూడా అలాగే ఉంటుంది. బయటికి అంత బాగానే కనిపిస్తూ ఉన్నా, అంతరంగంలో ఏముందంటే ఫలించక ఎండిపోయాం. గలిత 5లో మనకు పరిచయం కదా, 2 రకాలైన ఫలాలు. ఫ్రూట్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర సంబంధమైన ఫల. రెండవది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలమేమనగా. ఫలములు బహువచనం కాదు, ఒకే ఫలములోనే ద్రాక్ష గుర్తుంటుంది కదా, అలాగే ఎష్కోల్ ద్రాక్ష గల. ప్రతి విశ్వాసకు గల. ఈ గెలలో ఏముండాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం ఇవన్నీ ఉండాల. కానీ మన గెలలో ఏముంటాయి? ద్వేషము, కక్ష, కుళ్ళ, విమతము, మతం, అవన్నీ ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిదానికి. ఇవన్నీ గుత్తులు గుత్తులు కాసింటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం మాత్రం ఎక్కడో అరాకొర ఇట్లా రాత్రిపూట మిణగురు పురుగు అంటారే అట్లా కనిపిస్తుంటుంది. అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇవి మాత్రం గుత్తులు గుత్తులు కాస్తాయి. పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, శరీరము, నష్టం కలిగించేది, శాపము, స్వప్రయోజనం, ఇవన్నీ గుత్తలు గుత్తలు. బద్వేలు బెతెస్తా అంతా అవే ఇవే. ఆత్మ ఫలమా, శరీర ఫలమా? నేను ఈ మాట అంటే మీరు అనవచ్చు, ఆదివారం అంతా ఆత్మ ఫలమే బ్రదర్, ప్రేమ, సంతోషం, సమాధానం, తిరిగి. అయ్యో బ్రదర్, సోమవారం నుండి శనివారం దాకా శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా ఎప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం ప్రభు మనకు అనుగ్రహించి ఆత్మఫలం తీసుకొని వచ్చేటట్టు చేస్తాడు. మన ఇంటి దగ్గర అయినా కూడా అంతే కదా, ఏదో మనం ఉపయోగం లేకపోతే దాన్ని కొట్టేస్తాడు. ఎన్ని రోజులు చూస్తాము, ఎంతకాలం చూస్తాము? ఈ వ్యక్తి 3 సంవత్సరాలు చూశాడు. ఇప్పుడు ప్రభు కూడా మనకి గ్రేస్ పీరియడ్ ఇచ్చినాడు. కొంతమందికి 3 సంవత్సరాలు అయిపోయిందేమో, కొంతమందికి 2 సంవత్సరాలు అయిపోయిందేమో, కొంతమందికి 2 ఏళ్లలో పడిందేమో, ఇంకా కాయలేదు, ఇంకా ఫలించలేదు. చూస్తున్నాడు. ఏ రోజో ఒక రోజు వెళ్ళి తోటమాలి చెప్పినాడు అనుకో, ఈ స్థలం అంతా వ్యర్థమైపోతుంది, దీన్ని డాష్. బయట ఉన్నదాకా బాగానే ఉంటాం. కరోనా పీరియడ్లో కొంతమంది లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనమంతా నిలబడినామంటే గొప్పడమని కాదు. బాగా జ్ఞాన శక్తి ఉంది, బలం ఉంది, రెసిస్టెన్స్ ఉంది, ఇమ్యూనిటీ ఉంది, ఫుల్గా తిని దండికి నిద్రపోయినామని కాదు. మనకంటే బలవంతులైన వాళ్ళు క్షణాల్లో గాలి గలిచిపోయారు. అయితే దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి అక్కడ రాయబడిన మాట ప్రకారం ఈ సంవత్సరము కూడా ఉండని. మన కోరిక ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఈ సంవత్సరం ఉండని ప్రభా, కాస్తారేమో, ప్రేమ వస్తుందేమో, సమాధానం వస్తుందేమో, దీర్ఘశాంతం వస్తుందేమో, జాలి వస్తుందేమో, కనికరం వస్తుందేమో, మంచితనం వస్తుందేమో, ఆశ నిగ్రహం వస్తుందేమో, ఉండని. ఆ ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినాడు. 2024లో. వచ్చే సంవత్సరం ఏమో తెలియదు. నేను ఈ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళాను.
పోయిన సంవత్సరం 10 సంవత్సరం మీటింగ్ వరకు వెళ్తుంటాం. పోయిన సంవత్సరం వెళితే మేము భోజనం బల దగ్గర ఉంటాం కదా, ఫండమెంటల్స్ ఎందుకో ఇవన్నీ మామూలుగా మన దగ్గర అస్సలు కనపడవు పొరపాటు కూడా. అక్కడ భోజనం దగ్గర సర్వ్ చేసే కొంతమంది 3-4 సిస్టర్స్ ఒక టీం ఉంటారు. ఎట్లంటే సైనికులు వాళ్ళ కత్తల్లాగా పనిచేస్తుంటారు, మన టైప్ కాదు. దాంట్లో పెళ్ళైన 2 ఉన్నారు, ఒకళ్ళు పెళ్ళి కాలేదు. వాళ్ళు డాక్టర్లకి మామూలుగా టైం మన దగ్గరికి వచ్చేదే కష్టము, మన దగ్గరికి రావడమేమో కాకుండా టేబుల్ దగ్గర సర్వ్ చేసే ఆ చిన్న పని కూడా తీసుకున్నారు చూడండి. సరే సర్వ్ చేసేదంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమంటారు కదా, చేసినాం. ఎవరు ఏమేమి చేస్తారంటే చెప్పినారు. ఈ సంవత్సరం పోయినప్పుడు పలానా వాళ్ళకి కనిపించలేదే అని అడిగా. షాక్ తెలుసా, ఆ డాక్టర్ అమ్మ చనిపోయింది. పెళ్ళి కూడా కాలేదు, చిన్న వయసు. 3 నెలల్లోనే అనారోగ్యం వచ్చింది, తిప్పుకోలేకపోయింది, చనిపోయింది. ఇలాంటివన్నీ చెప్పి భయపెడుతున్నానని కాదు, అంటే కొంతమందిని మనం పోయిన సంవత్సరం చూసిన వాళ్ళని ఈ సంవత్సరం చూస్తామో లేదో తెలియదు. అలాగే మన ఆయుష్ తాత్కాలికం. వారి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే, క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చిన వారే. ఇప్పుడు కూడిక అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చినారు. ఆమె నడవలేనంత బలహీనంగా కనిపిస్తుంది. కళ్ళెదుటి ఎదిగి వచ్చిన కూతురును పోగొట్టుకుంటే ఏ తల్లి నిలబడగలదు? ఆమె ప్రార్థన చేయండి బ్రదర్ అని కూడా పలకలేదు. పక్కన వాళ్ళు చెప్పారు, బ్రదర్ ప్రార్థన చేయండి, ఈ అక్క వాళ్ళ కూతురే డాక్టర్ అమ్మ చనిపోయింది అని. దైవమ్మా, మానవ జీవితము ఇంత తాత్కాలికమైందా? దానికి గ్యారంటీ ఉంది, దీనికి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యారంటీ, దానికి గ్యారంటీ ఉంది, స్పీకర్కి గ్యారంటీ, యాంప్లిఫైర్కి గ్యారంటీ, కుర్జీలకు గ్యారంటీ, మొబైల్కి గ్యారంటీ. నిర్జీవమైన దానికి గ్యారంటీలు ఉన్నాయి, జీవం కలిగిన మనకు గ్యారంటీ లేదు. ఫలింపులోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినాడు. మనం ఇంకా అవిధేయతతోనా, దేవుని మాటకి విధేయత చూపించకుండా పర్వాలేదులే అని అనుకుంటే ఏ రోజైనా మన దగ్గరకు వస్తుంది అది అని చెప్తున్నాను కదా. దేవుడు మనల్ని దర్శించాలని ప్రయత్నం చేస్తాడు. చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మీకు తెలుసు కదా, 2-3 రకాలకు ట్రీట్ చేయొచ్చు. మొదటి జ్వరం మామూలుగా ఉంటే క్రోసిన్ వేసుకుంటే మాత్రలతో నయమైంది. కొద్దిగా స్టేజ్ దాటిపోతే ఇంజెక్షన్స్ వేసుకోవాలి. ఇంకా స్టేజ్ దాటిపోయింది అనుకో, ఏదైనా రోగం వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చింది, సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి. ఈ మూడిట్లో మనకు రోగం నయం కావటానికి ఏది ఇష్టం? మాత్రలు ఇష్టమా, మాత్రలతో మానిపోవడం ఇష్టమా, ఇంజెక్షన్తో బాగా కావడం ఇష్టమా, సర్జరీతో బాగా కావడం ఇష్టమా? ఏది ఇష్టం? నేను ఎలాగ చెప్తే మీరు అనొచ్చు, ప్రార్థన చేస్తే బాగైతే చాలు బ్రదర్. అది చేసినాము బాగాలేదు, అందుకే కదా ఇక్కడ దాకా. ఎవరైనా సర్జరీ కావాలంటారు. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, మీకు జ్వరం వచ్చిందండి, ఇదిగో మాత్రలు తీసుకొని 2-3 రోజులు పట్టేమండి, బాగా వేసుకోండి, బాగా అయిపోతుంది అంటే, ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతారు, ఏంటి హాస్పిటల్కి వెళ్ళారంటే మాత్రలు ఇచ్చినారు, టానిక్ ఇచ్చినారు, బాగా అయిపోతుంది అంటే మనం చెప్పరిల్లినట్లయితే వేసుకో. అలా కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పామనుకో, ఆపరేషన్ చేస్తామన్నారు, రెడీ అయ్యి రమ్మన్నారు అని. ఎలాగుంటుంది? ప్రభు మనల్ని కూడా టచ్ చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మాత్రలు ఇచ్చి టచ్ చేస్తాడు, దానికి లోబడకపోతే ఇంజెక్షన్ ఇచ్చి టచ్ చేస్తాడు, దానికి లోబడకపోతే అప్పుడు చెప్తాడు, బెతెస్తా నీకు సర్జరీ చేయాలమ్మా, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. సక్సెస్ అవుతుంది అంటావా ప్రభువా? 50% అటు ఇటు. అప్పుడు అంటాం, ప్రభువా నువ్వు నన్ను బాగు చేస్తే అంత నీ ఇలాంటివి మాత్రం భలే చెప్తాం పడక మీద. దేవుడు మనల్ని నమ్ముతాడు, సహాయం చేస్తాడు, కానీ తిరిగి
తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఎలక తోకని తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు, కుక్క తోక వంకర. ఎంతమంది ఇక్కడ కూర్చున్నోళ్ళు నేను ఖచ్చితంగా చెప్పగలను, కరోనా అప్పుడు పడకల మీద ఉన్నప్పుడు మీరు ఎంతమంది తీర్మానం చేసినారు? రవ్వ మందిరం మానేయను, బైబిల్ చదివేది మానేయను, ప్రార్థన చేయడం మానేయను, పరిచయంలో మానేయను, నన్ను బతికించు ప్రభువా, ఒక్కసారి బతికించు ప్రభువా, నేను నీ కొరికే సాక్షిగా జీవిస్తాను. ఇక్కడ చాలా మంది చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది మరి? కరోనా పోయింది కదా బ్రదర్. కరోనా తప్పట్టే మన తీర్మానం కూడా ఎగిరిపోయింది కదా. దేవుణ్ణి మనం ఎంత మోసం చేస్తున్నా, యేసుకి ఎంత మాట తప్పాము, యేసుని ఎంత ప్రేమించట్లో నిర్లక్ష్య పెడతారు. ప్రభును ప్రేమించేవారు ప్రభుకు విధేయత చూపిస్తారు. ఒక వ్యక్తి ప్రభును ప్రేమిస్తున్నాడా లేదా అనటానికి చాలా హాల్మార్క్ టెస్ట్లు ఉన్నాయి, లిట్మస్ టెస్ట్లు ఉన్నాయి. నేను ఒకటి చెప్తా, విధేయత, ఒబీడియన్స్. ఇఫ్ నో ఒబీడియన్స్, నో లవ్ టు క్రైస్ట్. క్రీస్తు అంటే ప్రేమ లేదు. నువ్వు అన్ని బయట బూటక మాటలు ఎన్ననే చెప్పు, నో లవ్ ఫర్ క్రైస్ట్. ఒక భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, సేవకులు, విశ్వాసులు, ఎల్డర్స్, అందరి మధ్యలో ప్రేమ ఒకటే నిదర్శనం, ఒబీడియన్స్. అంటే చెప్పిందంతా వింటామని కాదు. ఏంటి నువ్వు దూకంటే దూకితే ఒబీడియన్స్ కదా. మనకు తెలుసు కదా ఏది విధేయత ఏది విధేయత కాదని. ప్రభు మన ఇద్దరిని అది కోరుతాం. భక్సింగ్ గారు లాంటి వారు దేవుని ద్వారా గొప్పగా వాడబట్టడానికి హేతువేంటి? వాళ్ళు కూడా ఇదే బైబిల్ పట్టుకున్నారుగా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 1950లో హైదరాబాద్కు వచ్చినాడు. 85 సంవత్సరం దాకా, అంటే 35 ఏళ్ళు ఆరోగ్యముతో దేవుణ్ణి సేవించినాడు. తర్వాత ఆయన శరీరం సహకరించలేదు, పడక మీదకి వచ్చినాడు. 35 ఏళ్లలో హైదరాబాద్లో ఉండి ప్రభువును సేవించి ప్రపంచమంతా తలకిందలు చేసి ఇన్ని సంఘాలు ఏర్పాటు చేస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ కూర్చున్నోళ్ళు రక్షణ పొంది 35 ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైంది మరి? వాట్ హ్యాపెన్ టు ద గాడ్ ఆఫ్ బ్రదర్ భక్సింగ్? భక్సింగ్ గారు దేవుడు ఏమయ్యాడు? భక్సింగ్ గారి విశ్వాసం ఏమైంది? భక్సింగ్ గారికి విధేయత ఏమైంది? వాళ్ళని కడిగింది యేసుప్రభు రక్తమే, మనల్ని కడిగింది యేసుప్రభు రక్తమే. వారికిదే బైబిలే, మనకిదే బైబిలే. వారికి దేవునాత్మే, మనకిదే దేవుని యొక్క ఆత్మే. వారిలాగా సహవాసంలో ఉన్నారు, మనం ఇలాగా సహవాసంలో ఉన్నాము. వారిలాంటి శరీరాన్ని ధరించుకొని ఉన్నారు, మనం ఇలాంటి శరీరంలోనే ధరించుకొని ఉన్నాం. మరి వారిని దేవుడు అంత బలంగా వాడుకున్నాడు, మనల్ని ఎందుకు వాడుకోవట్లేదు? రాత్రుల పూట ఆలోచిస్తే నాకు చాలాసార్లు నిద్ర పట్టదు. 35 సంవత్సరాల్లోనే హైదరాబాద్ అంతా కలయి తిరిగి ప్రపంచమంతా సంఘాలు విస్తరిస్తే 35 ఏళ్ళుగా రక్షణ పొంది బేతేలు బెతెస్తా ఏం చేస్తుంది? సోమవారం ఇంకెంతకాలం పండుకొని ఉంటావు? లే, యేసు రాబోతున్నాడు. అరైజ్ అండ్ షైన్, లెమ్మో తేజరిల్లము. దేవుని వాక్యానికి వారు విధేయత చూపించినారు. వారికి విధేయత చూపించే జనము వారి దగ్గర కలిసి పనిచేసినారు. ఇది నా విధేయత. రాత్రిపూట పగలపూట టార్చ్ చేసినా కూడా కనపడదు. ప్రతి మాటకు ఎదురు చెప్పేవాళ్ళే ఉంటారు. బ్రదర్ భోజనం చేస్తారు, ఇప్పుడు వద్దులేండి. టీ తాగరు, ఇప్పుడు వద్దులేండి. కూర్చోండి, ఇప్పుడు వద్దులేండి. ప్రతి దానికి ఎదురే. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎలాగ వాడుకుంటాడు. దేవుడు వాడుకోవడానికి పెద్ద డ్రెస్ వేసుకోవాల్సిన పనేం లేదు. హృదయంలో చిన్న విధేయత ఉంటే దేవుడు వాడుకుంటాడు. మరి మనం రక్షణ పొంది 35 ఏళ్ళు అయిపోయింది కదా. భక్సింగ్ గారు దాంట్లో ఒక విశ్వమంతన్నా దేవుడు మనల్ని వాడుకోవాలి కదా. వాడుకోకపోతే సిగ్గే కదా. ఎందుకు బతుకుతున్నామో? తిని పండుకొని ఈ లోకాన్ని జీవించడానికే మన బతుకైతే ఏం లాభం? ప్రభువు రాబోతున్నాడు. బైబిల్లో రాయబడింది, ప్రకటన 22:12, ప్రతి వాని కొరకు సిద్ధపరిచిన జీతము బ్యాంకులో కాదు, ఎఫ్ఆర్ఎస్ఎంలో కాదు, వాలంటీర్లతో కాదు, నా యొద్ద ఉంది. ప్రభు అందరికీ జీతం సిద్ధపరిచినారు.
ఒకరికి 0 వస్తుందేమో, ఒకరికి మైనస్ వస్తుందేమో, ఒకరికి 1 వస్తుందేమో, ఒకరికి 2 వస్తుందేమో. ఇక్కడేమో లక్షలు డిఏ, ఐఆర్, అది ఇది అవసరెంటు అలివెన్స్ ఫుల్ తీసుకొని ప్రభు జీతం తీసుకోవటానికి పిలిచినప్పుడు బెతెస్దా బద్దివాళ్ళు రండి బ్రదర్, రండి బ్రదర్, మనం 9 మంది చెక్క పెద్దగుంటుంది పట్టుకొని వస్తామంటే అక్కడ చెక్కలో 0 రాసినారు అనుకో. ఎంత సిగ్గు, ఎంత మనకు అందరి ఎదురు అవమానం. ప్రభువా, నీకు విధేయులుగా ఉంటూ నీవు కోరినట్లు మేము జీవించాలని నీ రాకడ వచ్చినప్పుడు, నీవు బహుమానం ఇచ్చినప్పుడు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మీకు పిల్లలు ఉన్నారు, డిగ్రీ, ఇంటర్మీడియట్, బీటెక్ చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళు కాలేజీలో ఉంటారు, ఏదో ఒక పోటీ, ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రిషియన్, 100 మీటర్ డాష్, 200 మీటర్స్ ఏదో ఒక దాంట్లో గెలిచినారు. ప్రైజులు ఇస్తున్నారు, రండి మా అని అమ్మనో నాన్ననో అందరిని తీసుకెళ్ళారు. ఇలాగ మీరు కూడా సోఫాలో ముందు వరుసలో కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఆడ యాంకర్లు చదివే వాళ్ళు చదువుతారు, పలానా 100 మీటర్ డాష్లో లేదా ఎస్ఏ కాంపిటీషన్లో, ఎలక్ట్రిషియన్లో పలానా ఆయనకి అమ్మాయికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అని. అబ్బాయి ఇలాగ మెట్ల మీద నుండి వచ్చి ప్రైజ్ ఇస్తుంటే మనం ఫోటోలు, సంతోషము, చప్పట్లు చెప్పనలేవు కాదు. అలా కాకుండా కాలేజ్ వార్షికోత్సవం జరుగుతుంది, మన కూతురు కొడుకు ఆ కాలేజీలో ఉన్నారు, మనల్ని కూడా రమ్మన్నారు, రండి మా వెళదాము అని అంటే వెళ్ళినాము. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, పోటీల్లో గెలిచిన వారికి ప్రైజులు అని 1, 2, 3 అలాగ అన్ని ప్రైజులు పిలిచినారు. చప్పట్లు మారిమోగిపోతున్నాయి. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, మనం చివరి ముగిస్తాము. ముగించిన తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళొచ్చు అంటే, ముగించిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? వాళ్ళు మాట్లాడుకుంటారేం బహుశా కొడుకు కూతురికి తెలియకుండా, మనోడికి ఏం రాలేదు, మన పాపకి ఏం రాలేదు, మరి ఎందుకు వచ్చినట్లు? చప్పట్లు కొట్టాలి కదా. ఎవరికో వస్తుంటే చప్పట్లు కొడితే నీకు ఆనందమా? నువ్వు 9 నెలలు మోసి కన్నా నీ బిడ్డలు ప్రైజ్ తీసుకొని కిందకి దిగి వస్తుంటే చప్పట్లు కొడితే నీకు ఆనందమా? 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులే వారి పిల్లలు ప్రైజ్ తీసుకొని కిందకి దిగి వస్తుంటే ఆనందంగా వారిని హత్తుకుంటారే. ఇన్ని రోజులుగా యేసు సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన కొరకై పరలోక స్థలాల్లో ఉన్న యేసు ప్రభు రక్తం ద్వారా కడిగి ఉద్యోగం ఇచ్చి, బ్రతికిచ్చి, జీవితం ఇచ్చి, భార్యను, భర్తను, పిల్లలను అన్నీ ఇచ్చి ఆయన కొరకు జీవించనంటే ఏమీ జీవం లేకుండా, ఫలము లేకుండా ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే, ఏం బ్రదర్ అంటే ఏం లేదు, మరి ఎందుకు వచ్చి చప్పట్లు కొట్టానికి? ప్రభు ఎంత బాధపడతాడు. దేవదూతలు కూడా, ఏం ప్రభు వాళ్ళకి ఏం రాలేదా? మీకు తెలుసో తెలియదు, ఒక విషయం చెప్పనా? పరలోకంలో దేవదూతలకు బహుమానాలు లేవు, పరలోకంలో దేవదూతలకు కిరీటము లేదు. దే డిజర్వ్ ఇట్, వారు దానికి యోగ్యులు. కిరీటం వాళ్ళకి రావచ్చు, వాళ్ళు చేయాల్సిందే, కానీ కిరీటం వాళ్ళకి లేదు. కిరీటం లేకపోతే ఏంటని మీరు అనుకుంటారా? చూడండి, ఇప్పుడు VBS జరుగుతున్నాయి కదా, ఆఖరి రోజు ర్యాలీ రోజు వస్తే చిన్నపిల్లలు ఇంతే ఉంటారు. మనకి ఏదో పేపర్ కిరీటం ఇట్ట మనం చుట్టేసి భలే ఉందిరా అంటే వాడు ఇట్ట ఫోటో ఇస్తాడు, అబ్బా ఇట్టిస్తాడు. మనం అంటే చాలా షేడ్స్ ఉన్నాయి, చిన్నోడైనా కూడా. నువ్వు ఇప్పుడు అదే కిరీటం లేదనుకో, వాడికి అందరికి ఇచ్చినారు, వీడికి తక్కువ వచ్చింది. మా వాడికి లేకపోయినా పర్లేదులే, ఈ పేపర్ కిరీటంతో ఏది అని వెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఆ సేవకుడి మీదకి, సంఘ పెద్దల మీదకి, సండే క్లాస్ టీచర్స్ మీదకి వెళ్ళి అందరికి ఇచ్చినారు, మా వాడికే రాలేదు, మేమేం తప్పు చేసినాం. కాదు సిస్టర్, మీ వాడికి వచ్చేలోకి అయిపోయింది. అయిపోయింది, మీరు అందరూ పెట్టుకొని మా వాడికి వచ్చేలోకి అయిపోయిందంట. ఇట్లా స్టోరీలు చెప్పొద్దండి, మాకు తెలిసిలేండి మీరు చేసే రాజకీయాలన్నీ. ఇంకా అయిపోయా, ఫైర్ బ్రాండ్. ఇన్ని రోజులు VBS క్లోజింగ్ లెసను, మెయిన్ లెసను, సింగింగ్, స్టోరీలు, ఎక్కడ పోయినా గాలిపటకం మాదిరి కలిసిపోయింది. కిరీటం ఒక్కటే అడ్డొచ్చింది. భౌతికమైన కిరీటం కొద్దిసేపు పెట్టుకుంటేనే అది గాలికి ఎగిరిపోతుంది. అది లేకపోతే మీ పిల్లలకి మీ కడుపు ఇంత కాలిపోయి పేగలు తరక్కుపోతుంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత 2 తిమోతి 4:7-8 ప్రకారము, నాకు మాత్రమే గాక ఆయన రాకడను ఆపేక్షించు ప్రతి వారికి నీతి కిరీటము అనుగ్రహించబడుతుంది అని పౌలు రాస్తున్నాడే.
మరి మనకు ఆ నీతి కిరీటం లేకపోతే ఎంత బాధ. అనేక సందర్భాల్లో దేవుని వాక్యానికి, దేవుని దానికి విధేయత చూపించిన కారణం చేత మనం నష్టపోయిన వారమన్న సంగతి పరిచి, అందుకే ఈ 4వ విషయం, ట్రీ వితౌట్ ఫ్రూట్స్, ఫలములు లేని చెట్టు. విధేయత ఆధ్యాత్మికమైన ఫలం. ఆరంభ దినాల్లో భక్సింగ్ గారు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు, ఆ కాన్వకేషన్స్ జరుగుతున్న దినాల్లో సేవకులు కానీ సహాయం చేసేవారు కానీ కాన్వకేషన్కి ముందు ఒక వారం వెళ్ళి పనులన్నీ చూసి కాన్వకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక వారం ఉండి వచ్చేవారు. వెళ్ళినప్పుడు భక్సింగ్ గారికి కానీ ఆఫీసులో కానీ చెప్పాలా మేము వచ్చినామని. ఆ కాన్వకేషన్ అయిపోయిన తర్వాత తిరిగి మన స్థలాలకు వచ్చేటప్పుడు కూడా చెప్పి ప్రార్థన చేయించుకొని వచ్చేవారు. మన మాదిరి విశ్వాసులు అయితే అక్కడ ఎవరికైనా సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకొని రావచ్చు. సేవకులైన వాళ్ళు, భక్సింగ్ గారికి తెలిసిన వాళ్ళు సాధారణంగా ఆయనకే చెప్పి వచ్చేవారు. అట్లా ఒక సేవకుడు వెళ్ళి, ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు, భక్సింగ్ గారికి చెప్పాడంట, బ్రదర్ కాన్వకేషన్ అయిపోయింది, చాలా రోజులు అయింది కదా, ఈ రాత్రి నేను వెళుతున్నాను రైలుకి, నా కొరకు ప్రార్థన చేయండి అని. భక్సింగ్ గారు అన్నాడంట, నో ఐ క్యాంట్ ప్రే, నేను ప్రార్థన చేయలేను అన్నాడు. ఏం బ్రదర్ అంటే, స్టే టు నైట్, గో టుమారో, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, రేపు వెళ్ళండి. మనమేంటి ఏమని అంటాం? అసలు అంత దూరం పోతే కదా మనం ప్రార్థన చేయించుకోవటానికి. మన దాన్ని మనం వెనక దొడ్డిదా రెడీగా పెట్టుకొని ఉంటాం. మీరు స్టార్ట్ చేయండి బండి, నేను వచ్చేస్తానులే వెనకనండి. ఆయన ఆ రాత్రి ఉన్నాడంట, ఉదయం అయింది. అప్పుడు మొబైల్స్ ఇవన్నీ యూట్యూబ్లో ఏమి లేవు, రేడియోలు ఉండేవి. అప్పుడు ఎవరో రేడియోలో వార్తలు వింటున్నారంట, పలానా హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం వెళ్ళకముందు పట్టాలు తప్పింది, అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు, కొంతమంది మృతి పొందారు, సరైన సంఖ్య తెలియవలసి ఉన్నది. ఈ వార్త విని ఒక సేవకుడి దగ్గరికి పరిగెత్తించి, బ్రదర్ మీరు నేను రాత్రి వెళ్ళాలనుకున్నారు, ఏ రైలుకి? గోదావరికి అండి. గోదావరి అంటే రైలు పేరు అది. అయ్యో అది యాక్సిడెంట్ అయిందంట, పట్టాలు తప్పిందంట, కొంతమంది చనిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయంట. అబ్బా దేవుడు ఎట్లా కాపాడాడు. భక్సింగ్ గారు చెప్పిన ఒకటే మాట, స్టే టు నైట్, గో టుమారో. నేను ఈ మాట చెప్తే మీరు అనవచ్చు, బ్రదర్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరున్నారులే అండి. కరెక్టే, అట్లాంటి ప్రజలు లేరు కనుక అట్లాంటి వాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అట్లాంటి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు కనుక మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు కనుక మాలాంటి వాళ్ళు. యథారాజ తథా ప్రజ, పైన ఎలాగో కింద అలాగే అన్నట్టు మనము ఆధ్యాత్మికంగా అలాగుండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు 5వది ఆఖరిది 25వ అధ్యాయం మనం చూసాం కదా. కన్యకలు వీళ్ళు 10 మంది, అందరూ సిద్ధపడ్డారు, అందరు చేతిలో దీపాలు ఉన్నాయి, బహుశా అందరి చేతిలో సిద్ధెలు ఉన్నాయి. వాళ్ళు పెళ్లి కుమార్ని ఎదుర్కోవటానికి వచ్చినారు, రాత్రి దాకా చూసినారు. బైబిల్లో రాయబడి అందరూ కునికి నిద్రించిరి. నిద్రలో ఏం తేడా లేదు, బుద్ధిమంతులు బుద్ధిహీనులని. అందరు నిద్రపోయారు, అందరు అలసిపోయారు. అందరూ కేక విన్నారు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. కొంతమందికే కాదు వినిపించింది, 5 మందికే కాదు, 10 మంది విన్నారు, 10 మంది లేచినారు. పక్కన వాళ్ళు కూడా లేపారేమో, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, లే అని. అందరూ లేచినారు, అందరు విన్నారు, అందరు ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నారు. అందరి చేతుల్లో దీపాలు ఉన్నాయి, కానీ బుద్ధి లేని కన్యకులకు దీపాలు ఆరిపోతున్నాయి. ఎందుకంటే సిద్ధిలలో నూనె లేదు. సిద్ధి అంటే ఎక్స్ట్రా బాటిల్. మీకు తెలుసు కదా, మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా. మీరు మొబైల్ ఫోన్ వాడుతుంటారు కదా, ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా, యూట్యూబ్లో లైవ్లు ఇస్తుంటారు కదా, ఛార్జింగ్ అయిపోతుంది కదా. అట్లాంటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఛార్జింగ్ లేకపోతే, పాయింట్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకుంటారు, లేకపోతే కష్టం కదా. అందుకని మీరు ఒకటి క్యారీ చేస్తారు, దాని పేరేంటి? పవర్ బ్యాంక్. నేను మొదట్లో అనుకునేవాడిని 2 ఫోన్లు మేనేజ్ చేస్తున్నాడు ఈ నన్ను, ఏంటి బ్రదర్ 2 పట్టుకున్నారు, ఒకదాని కింద ఒకటి అంటే, ఇది కాదన్నా, ఇది పవర్ బ్యాంక్ అంటే నీ మొబైల్లో దాంట్లో బ్యాటరీ లో అయిపోయినా కూడా ఈ పవర్ బ్యాంక్ దాన్ని సప్లిమెంట్ చేస్తుంది, సహాయం చేస్తుంది.
ఇది లేకుండా వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఎక్కువ వాడేసావు, ఎక్కడో ఉండిపోయావు, నీ బ్యాటరీ లో అయిపోయింది, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అని వాళ్ళకి ఎంత కంగారు. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవే? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, లిఫ్ట్ చేయట్లేడు, ఏమయ్యాడో, ఏం జరిగిందో, ఇంకేమేమో ఆలోచనలు వస్తున్నాయి. అదే పవర్ బ్యాంక్ ఉంటే ఎంత సపోర్ట్. ఈ బుద్ధిగల కన్యకులు ఏం చేశారంటే దీపం పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని దీపాన్ని వెలిగించుకున్నారు. దాంతోపాటు పవర్ బ్యాంక్ కూడా తీసుకున్నారు ఎక్స్ట్రా. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏమనుకున్నారు, ఎక్స్ట్రా ఎందుకు, ఆయన అంతసేపు ఎందుకు వచ్చేస్తాడు, ఎంతసేపు ఉంటుంది కదా అనుకున్నారు. వాళ్ళు సిద్ధులలో నూనె తీసుకొని పోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రికి వాళ్ళ దీపాలన్నీ ఆరిపోతున్నాయి, నూనె పోసుకోవాలంటే ఇంకా నూనె లేదు. అందుకనే బుద్ధిగల కన్యకలు అన్నారు, మీ నూనె కొద్దిగి అని. ఈ అడిగే స్వభావం ఎప్పుడో వచ్చింది బైబిల్ దినాల్లోనే. మీకు కొద్దిగిస్తారా మాకు అని. ఇప్పుడు కూడా మనకు అంతే కదా. పక్కన వాళ్ళు ఏమని చేసి పప్పు చేసుకున్నారంటే, మాకు పప్పు అంటే చాలా ఇష్టం అక్క, ఇష్టం అంటే ఇవ్వండి అని. మేము చట్నీ చేసుకున్నాం, అబ్బో చట్నీ అంటే ఎంత ఇష్టమో తెలుసా అంటే మాకు కొద్దిగా ఇవ్వండి అని. ఈ ఇప్పించుకునేది అక్కడే స్టార్ట్ అయిందేమో, అక్కడి నిండా వచ్చిందేమో, జరుగుతూనే ఉంది. ఇంకా వాళ్ళు అన్నారు, ఇది మాకు మీకు చాలదు, వెళ్ళి కొనుక్కోండి. వాళ్ళు కొనుక్కోటానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు, సిద్ధంగా ఉన్న 5 మంది లోపలికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు లోపల నుండి బోల్ట్ పెట్టాడు. మిగతా సిస్టర్స్ ఈ కన్యకలే పెట్టింటే వాళ్ళు వచ్చి తలుపు కొట్టిన తర్వాత తీసింటారు. ఎందుకంటే మన ఊరోళ్ళే కదా, మన క్లాస్మేట్, మన బ్యాచ్మేట్, వెనక ముందు కూర్చునేవాళ్ళు, మనకు పరిచయం. అసలు ఆరాధనలో మేమిద్దరమే బ్రదర్, సువార్తలో మేమిద్దరమే, వీబేస్లో మేమిద్దరమే, మా క్లాస్ మా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళు తీస్తారేమో అని బైబిల్లో రాయబడింది. బోల్ట్ పెట్టిన లోపల నుండి ఇంకెవరు వచ్చి తీయటానికి లేదు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు, అయ్యా అయ్యా మేమే ఐ నో నాట్ యూ, మీరెవరో నాకు తెలియదు. ప్రభు రాబోతున్నాడు. సిద్ధులలో నూనె ఆత్మకు సాదృశ్యంగా ఉంది. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి విధేయత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు వస్తాడు. అందరూ వింటాము, అందరూ చూడటానికి ఇష్టపడతాము, అందరూ లేపబడతాము, అందరూ ఆయనతో పాటు ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకే యోహాను 3:2లో చెప్పబడింది, మనం దేవుని పిల్లలము, మనం ఇంకేమవుదామో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉంటాం. వీ షల్ బీ లైక్ హిమ్. ఆయనను పోలి ఉంటాం అంటే ఆయన పవిత్రత మనకి, ఆయన పరిశుద్ధత మనకి, ఆయన దీనత్వం మనకి, ఆయన తగ్గింపు మనకి, ఆయన విధేయత మనకి వస్తే అసలు మనం షాక్ కదా, ఊహించుకోలే. ఈ తిరుగుబాటు, ఈ వేషధారణ, ఈ వంకరతనము, ఇవన్నీ తొలగిపోయి, అవిధేయత అన్నీ తొలగిపోయి క్రీస్తును ధరించిన వారముగా ఉంటాం. దశలోనికైనా ప్రభు అన్నాడు, కాగా మనం సదాకాలం వీ షల్ బీ విత్ హిమ్ ఫర్ ఎవర్. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, సదాకాలం మనం ప్రభుత్వం ఉంచాం. సిద్ధపాటు మనల్ని అలాంటి ఆశీర్వాదంలోనికి తెస్తుంది. ఇప్పుడు 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ఫెయిత్ వితౌట్ వర్క్స్. అదేనా? క్రియలు లేని విశ్వాసం. రెండవది ఏంటి? వెల్స్ వితౌట్ వాటర్, నీళ్ళ లేని బావులు. మూడవది ఏంటి? క్లౌడ్స్ వితౌట్ రెయిన్, వర్షం లేని మేఘాలు. నాలుగవది ఏంటి? ట్రీస్ వితౌట్ ఫ్రూట్స్, ఫలములు లేని చెట్టు. ఐదవది ఏంటి? వర్జిన్స్ వితౌట్ ల్యాంప్స్ వితౌట్ ఆయిల్, నూనె లేని దీపాలు. ఐదవది. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఈ 5 వాటిలో మనం మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, లేదా మొదటి 2, 3, 4, 5 అన్నీనా? మీరు జవాబు చెప్తారా, నేను చెప్పమంటారా? చెప్పరా? ఏది కాదా? ఏది కాదంటే ప్రభుకు స్తోత్రాలు, నన్ ఆఫ్ ద అబౌవ్. కానీ మనలో చాలామంది మీ 5టికి చెందినామంటే తప్పు కాదేమో. చాలామంది 99% ఆల్ దీస్ 5 బిలాంగ్ టు అస్. 5 మనకే చెందుతాయి. మరి ఏం చేయాలా? యేసు శిలువ దగ్గరికి వస్తాం. ప్రభువా
నేను ఇలాగే జీవించిన, నేను రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నానని అనుకుంటున్నాను. అయితే నీవు కోరిన సిద్ధపాటు నాలో లేదు. నీ శిలువ రక్తం చేతి నన్ను కడిగి పరిశుద్ధపరచు, నీ కొరకు సిద్ధపరచు. నీ వచ్చినప్పుడు నీతో పాటు ఉండాలని నాకు ఆశ ఉంది. ప్రభువైన యేసు రమ్ము. ప్రార్థన.